3.5 సంవత్సరం జీవించాడు కదా. ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇది? సుమారు 2026 సంవత్సరం. అంటే దగ్గరగా 1900 సంవత్సరాలు దాటిపోయింది. 1900 సంవత్సరాలు దాటిపోతే ఇంకా యేసుక్రీస్తు వారు రాల. సమీపంగా ఉందంటే మరి అది ఎలాగా? సెంటర్లో ఉన్నాడమ్మా ఎవరో ఒక మనిషి, వస్తున్నాను దగ్గరలో ఉన్నాను అన్నాడు. అంటే ఎంతసేపు పట్టిద్దా ఆ వ్యక్తి ఇక్కడికి రావడానికి? 2 రోజులు పట్టిద్దమ్మా? పట్టదు. 3 రోజులు పట్టిద్దా? పట్టదు. సంవత్సరం అయిపోతుంది ఇంకా రాలేదు. మరి ఏమనిపిస్తుంది మనకి? ఆయన రాలేదు అని ఆయాసం వచ్చేసిద్ది, నీరసం వచ్చేసిద్ది. మనం మినిస్టర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, నాయకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. పొద్దున 10 అని చెప్పాడు, సాయంత్రం 5 అయింది, అయినా రాలేదు. ఎలా ఉండిద్ది? మనం ఆటోమేటిక్గా నీరసించిపోతాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాకడ సమీపంగా ఉంది, లేకపోతే ఆయన వచ్చేస్తాడు అని చెప్పిన తర్వాత సుమారు 30-40 సంవత్సరాలకే ఆదిమ సంఘం చాలా వరకు దెబ్బతిండిపోయింది. 30-40 సంవత్సరాలు అంటే 70-80 సంవత్సరాలు వచ్చేసరికి ఆదిమ సంఘంలో రకరకాల మార్పులు వచ్చేసినాయి. ఎలాంటి మార్పులు వచ్చేసినాయి అని అంటే, ఆరాధన చేయడం మానేసేసారు. ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకునేవాళ్ళు. దేవాలయంలో కూడుకోవడం మానేసేసారు. అందుకన్నాడు కదా, సమాజముగా కూడుట మానొద్దు అన్నాడు. ఇంకా ఏం చేశారు వాళ్ళు? వాక్యం వినడానికి మందులయ్యారు. దేవుని వాక్యాన్ని వినే పరిస్థితుల్లో లేరు. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు? చేదైన వేరు ఏదైనా మలచి, ఏశావు లాంటి భ్రష్టుడైనను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. అంటే వాళ్ళలో ఏవో చెడ్డ ఆలోచనలు ప్రారంభమైనవి, చెడ్డ తలంపులు ప్రారంభమైనవి సంఘంలో. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు? వాళ్ళకి ఏదైనా బలమైనటువంటి విషయాలు వాళ్ళకి నేర్పించాలంటే, వాళ్ళు ఉన్నత స్థాయిలోనికి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకా మూలపాఠాల దగ్గరే కూర్చున్నారు. ఇంకా వాళ్ళ రక్షణ, వాళ్ళ విశ్వాసం, మృతుల పునరుద్ధానం ఇక్కడే కూర్చున్నారు. బలమైనటువంటి విషయాలు బోధించడానికి వాళ్ళు బోధకులై ఉండవలసిన వారై ఉండగా ఇంకా మూలపాఠాలు వారికి బోధించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈ పరిస్థితులు ఎందుకు మనం ఆలోచన చేస్తున్నాం అంటే, మొదటి శతాబ్దంలోనే ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది, ప్రభువు రాబోతున్నాడు అని చెప్పినటువంటి యేసు ప్రభువు రాకడ 1900 సంవత్సరాలైనా సరే ఇంకా రాలా. మరి 70 సంవత్సరాలు 30-40 సంవత్సరాల తర్వాత సంఘానికే అలాగుంటే 1900 సంవత్సరాల తర్వాత మన పరిస్థితి ఏంటి? ఎప్పుడు అనిపించలేదా? అంటే 30 సంవత్సరాలకే వాళ్ళలో ఎలాంటి పొజిషన్స్ వచ్చేసినాయి అమ్మా? నిర్లక్ష్యం వచ్చేసిందా? వచ్చిందా? ఏమన్నాడు హెబ్రీ గ్రంథకర్త? 2వ అధ్యాయము 2-3 వచనాలు అనుకుంటా. హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఏం చేస్తున్నారో చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాడు అక్కడ. 2:2 హెబ్రీ పత్రికలో. అవిధేయతయు పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఏం చేస్తున్నారు వీళ్ళు? హెబ్రీల కంటే ఆదిమ సంఘం గురించే ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళ గురించే. వాళ్ళే వినడానికి మందులయ్యారు. వాళ్ళే చెడ్డ పుండు ఏదో పుట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళే సమాజంగా మానడం మానుతూ ఉన్నారు. వాళ్ళే ఆరాధన మానేస్తూ ఉన్నారు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నారు. దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. 10వ అధ్యాయం మనం చూస్తే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు అంటాడు. ఇంకొంచెం ముందుకు వస్తే
దేవుని భయం లేదు వాళ్ళకి, దేవుని చేతిలో పడుట అతి భయంకరము అని అంటాడు. అంటే ఎందుకు ఈ విషయాలంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు వచ్చింది నిర్లక్ష్యం? టైం కొద్దిగా పొడుగైంది. మరి 30-40 సంవత్సరాలకే అంత నిర్లక్ష్యం అయిపోతే 1900 సంవత్సరాలు అసలు మనలో ఆయన రాకడను గూర్చిన, ఆయన వస్తాడు అనే విశ్వాసానికి సంబంధించి, అసలు ఆయన నిజంగా వస్తాడనేటువంటి ఆ నమ్మకం మనలో అది అనమాట. అది కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు తన రాకడను ఆలస్యము జరుగుతుంది, ఆయన ఇంకా ఎందుకు సమీపంగా ఉన్న ఆయన రాకడ ఇంకా రాలేదు, అసలు సమీపంగా ఉందంటే ఏంటి, అసలు దేన్ని బట్టి సమీపంగా ఉంది, మరి సమీపంగా ఉందంటే వచ్చేసేయాలి కదా. యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం సమీపంగా ఉంది అని ప్రకటించారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఎక్కడ నిలిచున్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అని చెప్పాడు. అంటే కొంతమంది బ్రతుకుంటారు దేవుని రాజ్యం రావడం అని చెప్పాడు యేసు వారు. అలాగే పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో దేవుని రాజ్యం వచ్చేసరికి అపోస్తలులు ఉన్నారు, దేవుని రాజ్యం వచ్చింది, సంఘం స్థాపించబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఎలాగ సమీపంగా ఉంది అది? ఎందుకు 1900 సంవత్సరాలైనా సరే రాలేదు? కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. యేసుక్రీస్తు ప్రభువారు బోల్డ్ అంత శ్రమ పడ్డాడు, వేదన పడ్డాడు, మరణ వేదనలు అనుభవించాడు యేసు ప్రభువారు. ఎందుకు? అనేకులైన కుమారులను మహిమకు తేవడానికి, అనేకులైన కుమారులను దేవునికి అప్పగించడానికి, అనేకులైన కుమారులను కుమార్తెలను తయారు చేయడానికి, యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి కుమారులు కుమార్తెలను తయారు చేయడానికి యేసుక్రీస్తు వారు బోల్డ్ అంత శ్రమ అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు, వేదనలు అనుభవించాడు. పిల్లల చదువుల కొరకు తల్లిదండ్రులు ప్రయాసపడతారమ్మా, ప్రయాసపడతారు. పిల్లలు గొప్పవాళ్ళు అవడానికి తల్లిదండ్రులు చెమటోడుస్తారా, ఆహార్నిశలు కష్టపడతారా? వారు వేదనలు, వారి కష్టాలు ఒక విధంగా చెప్పాలంటే పిల్లలతో చెప్పుకోరు. వాళ్ళు ఒకవేళ భోజనం చేయకపోయినా, బట్టలు లేకపోయినా, వాళ్ళు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లలతో చెప్పుకోరు. వాళ్ళు సామాన్యంగా చాలా సీరియస్ అయితే తప్ప పిల్లలతో చెప్పరు వాళ్ళు. ఎందుకనంటే పిల్లలు సంతోషంగా ఉండాలి, పిల్లలు ఎదగాలి, పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి, అంత ప్రేమిస్తారు తల్లిదండ్రులు. యేసుక్రీస్తు వారు ఆయన శ్రమ, ఆయన వేదన, ఆయన మరణ వేదనలకు కారణం ఏంటి అంటే, క్రీస్తు ప్రభు లాంటి అనేకులైన కుమారులు కుమార్తెలు పరలోకంలో దేవుడి దగ్గర ఆయన అందించాలి అనేటువంటిది. ఇప్పుడు అనేకులైన కుమారులు అని అంటే ఎంతమంది? 10 మంది, 20 మందా, 30 మందా? సుమారు ఎంతమంది ఉన్నారమ్మా ప్రపంచ జనాభా? ప్రస్తుతం ప్రపంచ జనాభా ఎంతమంది ఉన్నారు? ప్రసాద్ ఐడియా ఉందా? 1,000 కోట్ల లోపు అనుకుందాం. 1,000 కోట్ల లోపు ఉన్నారు. ఇందులో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? అంటే రిలీజియన్ పరంగా ఆలోచిస్తే పెద్ద మతమే, క్రైస్తవ్యం పెద్ద మతమే. కానీ క్రైస్తవులు అందులో మహా అయితే ఒక 20% ఉంటారు, 25% ఉంటారు. ఎవరు క్రైస్తవులు? లోకపరంగా క్రైస్తవులు ఎవరు? క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, అడ్వెంటిస్టులు, బాప్టిస్టులు, లేకపోతే లోథరన్స్, వీళ్ళు క్రైస్తవులు.
ఇప్పుడు మనము క్రైస్తవులు అంటే మనం ఎవరని విశ్వసించాం? క్రీస్తు సంఘస్థులు అని విశ్వసించి దేవుని నమ్ముకున్నాం. మరి క్రీస్తు సంఘస్థులు ఎంతమంది ఉంటారు? అందులో ఎంతమంది ఉంటారమ్మా? ఒక 5% కూడా ఉంటారు, ఉండరు. 2-3% ఉంటారేమో. ఒక 10 కోట్ల మంది ఉంటారేమో ప్రపంచం అంతా కలుపుకుంటే. ఇంకా తక్కువ ఉండొచ్చు. అప్పుడు క్రీస్తు సంఘంలో కూడా దేవుని ఆరాధించే విషయంలో సమయానికి వెళ్ళి ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారమ్మా? గౌతమ్, ఒక సంఘంలో ఎంత పర్సెంటేజ్ సమయానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తారు? ఒక 100 మంది సంఘ సభ్యులు ఉన్నారనుకుందాం. సంఘ సభ్యులు 100 మంది ఉన్నారనుకుందాం. అందులో ఎంతమంది సమయానికి దేవుని ఆరాధించే వాళ్ళు ఉంటారు ప్రతి సంఘంలో? అమ్మా 25 మందా? 25 మంది ఉంటారమ్మా. అంటే అమెరికాలో అయితే ఉంటారు. అమెరికాలో 99 మంది ఉంటారు, 100 మంది కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు టైంకి ముందు ఆరాధనకి వెళ్ళకపోతే ఫెయిల్ అనమాట. ఇక వాళ్ళు అంటే వాళ్ళు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే ఇశ్రాయేలీలు ఆరాధించిన విశ్రాంతి దినాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. విశ్రాంతి దినం రోజు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రామాణికతను ఆ రోజు ఇశ్రాయేలీలు అనుసరించారో అన్నీ మానేసేసి తినడం ఉండదు, తాగడం ఉండదు, ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు, ఏమి చేయకూడదు. మనమే కాదు, మన ఇంట్లో పశువులు కానీ కోళ్ళు కుక్కలు ఏమున్నా సరే మంచినీళ్ళు కూడా తాగకూడదు, ఏ పని చేయకూడదు. జస్ట్ ఒకవేళ దేవాలయానికి వెళ్ళాలంటే అది కూడా యెరూషలేము దేవాలయానికి ఎంత దూరమే నడవాలి అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ అంత దూరంలోనే ఉండాలి వాళ్ళు. అన్నీ ప్రామాణికంగా ఉండేది. అలాగా ఒకవేళ ఈ నియమాలు ఏమన్నా పాటిస్తే మరణశిక్ష, లేదంటే దానికి తగినటువంటి శిక్షలు ధర్మశాస్త్ర ప్రకారం అమలు చేసేవాళ్ళు. దాన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి సమయానికి వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధిస్తారు. ఈ వరల్డ్ వైడ్గా మనం ఆలోచిస్తే మన దేశంలో అయితే 100 మంది ఉంటే అమ్మన్నట్టు ఒక 10-15 మంది దేవుని ఆరాధిస్తారు సమయానికి వెళ్ళి. మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కానీ, ప్రార్థన అయిపోయినాక కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, వాక్యం చెప్పేటప్పుడు కానీ అంతే. 1900 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా అసలు ఆరాధనలు కూడా ఏమని చేస్తారు? కొంతమంది అయితే మానేస్తారు. ఇంకా ఖచ్చితంగా ఆరాధన చేసే టైంకి వస్తారు కొంతమంది. ఎందుకు? ఆరాధన చేసుకోవటానికి. ఓకే, అంటే అప్పుడు ఈ 10 కోట్ల మందిలో కూడా ఒక 10% ఎంతమంది ఉంటారు? 10 crores 10% ఎంత? ఎన్ని కోట్లు గౌతమ్? 10% ఎన్ని కోట్లు 10 కోట్ల మందిలో? 2 కోట్ల? ఎన్ని కోట్లు? 1 కోటి. అంటే ఆదం పుట్టిన దగ్గర నుంచి నేను లెక్క వేయటం లేదు. ప్రస్తుత ప్రపంచ జనాభా లెక్కల్లో ఆలోచిస్తే కోటి మంది. ఆ 1 కోటి మంది దేన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాళ్ళు? లేదా 1 కోటి కాదు, 5 కోట్లు వేసుకుందాం. దేన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాళ్ళు? ఈ టైం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాళ్ళు. ఇంకా మిగతా బలహీనతలు, లోపాలు, పాపాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా తక్కువ అవుతాం. అంటే పెద్దగా తగ్గరలే. 90% మనం టైంకి వెళ్ళగలుగుతున్నాం అంటే ఎంతో కొంత కొంచెం భక్తి, విశ్వాసం, ఆత్మీయత ఉంటేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళలేం. తక్కువ మంది అందులో మిస్ అయ్యేది. మరి అనేకులైన కుమారులు ఎప్పుడు రావాలి? అనేకులైన కుమారులు జగత్పునాది వేయబడక మునుపు దేవుడు చేసిన సంకల్పంలో యేసుక్రీస్తు లాంటి ఏమని దేవుడు మానవుల్ని ఆశీర్వదించాడు? ఆదికాండము 1వ అధ్యాయము 28-29 వచనాలు. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. దానికి ముందు ఒక మాట అన్నాడు, అది చదివాడు కదా. ఎలా సృష్టించాడట దేవుడు మనిషిని? తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటి? అసలు మనిషిని నిర్మించినప్పుడు, మనిషిని సృష్టించినప్పుడు, మనిషిని కలుగు చేసినప్పుడు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని కోరిక, దేవుని వాంఛ ఏంటి అని అంటే, ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నరులను సృష్టించి, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉన్న మనుషులతో ఈ ప్రపంచాన్ని నింపాలని ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. ఈ భూమిని మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. ఈ ప్రపంచం అంతా కూడా దేవుని పిల్లలతో, పరిశుద్ధులతో, నీతిమంతులతో, యథార్థవంతులతో నింపబడాలి అనేది దేవుని యొక్క సంకల్పము, ప్రణాళిక. దానికోసం యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. దానికోసం ఆయన మనోవేదనలో, శ్రమలో, మరణ వేదనలు అనుభవించాడు. దానికోసం ఆయన చనిపోయాడు. దానికోసం ఆయన మరణించాడు. దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారాగా అనేక మంది కుమారులు, కుమార్తెలు దేవునికి కావాలి అన్న ఆ సంకల్పాన్ని బట్టి ఆయన రాకడ ఆలస్యమవుతుంది. ఆయన రావడము ఆలస్యమవుతుంది. ఈరోజు అనేకులు, వేల కోట్ల దేవదూతలు, అసంఖ్యాకమైన దేవదూతలు పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటే, వాళ్ళు కాకుండా కుమారులు, కుమార్తెలు కావాలి, అనేకులైన కుమారులు, కుమార్తెలు, వేల కోట్ల కుమారులు, కుమార్తెలు కావాలని దేవుడు ఆలోచన చేస్తే, దానికి అనుగుణంగా ఈ ప్రపంచం నిర్మించబడింది. దానికి అనుగుణంగా మనుషులు నిర్మించబడ్డారు. దానికి అనుగుణంగా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి నిర్మించబడింది. దానికి అనుగుణంగానే. అందుకే ఈ ప్రకృతి ఉంది మనకి. అందుకే ఈ ప్రపంచం నడుస్తుంది. అందుకే ఈ భూమి, ఆకాశాలు మనకు సహకరిస్తున్నాయి. అందుకే ఈరోజు మనం సజీవులుగా బ్రతుకుతున్నాము. ఎందుకు అనంటే, పరిశుద్ధులు, నిర్దోషులైనటువంటి కుమారులు, కుమార్తెలు అనేకులు దేవునికి కావాలి కాబట్టి ఈ ప్రపంచాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు మనము దానికోసము ఎదురు చూస్తూ ఉన్నాము. అది దేవుని సంకల్పం. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని కోరిక ఏంటమ్మా ఇక్కడ? దేవుని కోరిక ఏంటి అంటే, అందరూ మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలి. అందరూ తెలుసుకోవాలి. అందరికీ అర్థం కావాలి. అందరూ దేవుని పిల్లలు అవ్వాలి. ఇచ్చయించుచు అన్నాడు. ఏం ఇచ్చయించుచున్నాడు? ఇచ్చ అంటే కోరిక, ఆశ. ఏమి ఇచ్చయించుచున్నాడు? ఎవ్వరూ నశించిపోకూడదు అని. యేసుక్రీస్తు ప్రభు రాకడ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆలస్యమైతేనే వాళ్ళ పరిస్థితులు అలాగైపోయినాయి. 1900 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఆలోచిస్తే, యేసు ప్రభు రాకడను గుర్చినటువంటి అసలు ఆ తీవ్రత ఎంత ఉందో మనం ఆలోచిస్తే, ఆ తీవ్రతకు సంబంధించిన జిజ్ఞాస, పట్టుదల ఎంత ఉందో మనం ఆలోచిస్తే, అలా అవడానికి కారణం మనం వస్తాడో లేదో, వస్తే వస్తాడు లేకపోతే లేదు. అసలు వస్తాడంటావా? అసలు నిజంగా యేసుప్రభు వారు వస్తాడా? అసలు యేసుప్రభువులో నిజంగా మనం యేసుప్రభు వారు వస్తే మనకు తీర్పు అనేది ఉంటుందా? పరలోకం అనేది ఉందా? చాలా అంటే రకరకాల
ఆయన ఈ సమీపంగా ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నిటి వలన మనకి ఒక రకరకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఆయన ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఏం కోరిక ఉందట ఆయనకి? అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. ఏంటిదంట దేవుని కోరిక? అందరూ మారు మనసు పొందాలి. అందరంటే ఎంతమంది? ప్రస్తుతం ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో, బ్రతికున్నారో, సజీవులుగా ఉన్నారో వారందరూ మారు మనసు పొందాలి. ఈ మాట రాస్తున్నప్పుడు ఎంతమంది అయితే సజీవులుగా ఉన్నారో వాళ్ళందరూ మారు మనసు పొందాలి. ఆదాము పుట్టిన దగ్గర నుంచి ఎంతమంది అయితే బ్రతికి చనిపోయారో వాళ్ళందరూ మారు మనసు పొందాలి. పాపం ఆదాము వాళ్ళు పాపం చేశారు, అలా 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 మనందరం కూడా పాపం చేస్తూ వచ్చాం. ఈరోజు పాపంలోనే బ్రతుకుతున్నాం, పాపపు లోకంలో జీవిస్తున్నాం, పాపపు సంస్కృతిలో బ్రతుకుతున్నాం, పాపం అంటుకుంటూ బ్రతుకుతున్నాం. కాబట్టి మారు మనసు గురించి మాట్లాడాడు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలి. పొందవలనని ఏం చేస్తున్నాడు? ఏమై ఉన్నాడు ఆయన? మారు మనసు పొందవలనని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఆయన ఎందుకు ప్రభుని త్వరగా పంపించడం లేదు, ప్రభు ఎందుకు త్వరగా రావటం లేదు అని అంటే, ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో ఊహించండి. ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన? మన పిల్లల పట్ల ఎంతవరకు మనం ఓర్చుకోగలం? మన స్నేహితుల పట్ల ఎంతవరకు మనం ఓర్చుకోగలం? మన ఇరుగు పొరుగు వారి పట్ల ఎంతవరకు మనం ఓర్చుకోగలం? సొంత భార్య అయిన భర్త అయిన ఎంతవరకు ఓర్చుకోగలం? దేవుడు మనల్ని ఎంత 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 ఓర్చుకుంటున్నాడు? దేవుడు మనల్ని ఎంత సహిస్తున్నాడు, ఎంత భరిస్తున్నాడు దేవుడు మన పట్ల. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. ఆయన మనం మారు మనసు పొందటానికి, మనం దేవుని పిల్లలం అవ్వడానికి ఆయన యేసుక్రీస్తు వారు మరణ వేదనలో పెట్టుబడి పెడితే, మహాదేవుడు తన సహనాన్ని, తన దీర్ఘశాంతాన్ని పెట్టుబడిగా పెడుతున్నాడు మన కోసం. ఎంతో సహిస్తున్నాడు, ఎంతో భరిస్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆ సహనమే ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాడు? మనం పాపం చేసినా అంటే ఆ దీర్ఘశాంతానికి దీర్ఘశాంతం కొనసాగించడానికి ఆయన ఎలాగ ఆలోచన చేస్తున్నాడు అని అంటే, ఒక దినము 1000 సంవత్సరాలు గాను, 1000 సంవత్సరాలు ఒక్క దినంగా ఆలోచిస్తున్నాడు. మనం ఈ లోకంలో ఆయన మాట వినకుండా, లోకంలో మనుషులు, సమస్త ప్రజలు, పాపులైతేనేమో మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవిశ్వాసులైతే విశ్వాసం కలిగి బ్రతికే దానికోసం దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ దేవుని బిడ్డల వల్ల అయిన వాళ్ళైతేనేమో క్రీస్తు లాంటి పరిపక్వతను కోరుకోవడానికి ఆయన సమయాన్ని ఇస్తున్నాడు, కోరుకుంటున్నాడు. పరిపక్వత చెందిన వారు ఆయన రాజ్యానికి పరిపూర్ణంగా వాళ్ళు కాపాడుకుంటూ సిద్ధంగా ఉండడం కొరకు దేవుడు ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎలా చూస్తున్నాడమ్మా? ఒక్క రోజుని 1000 సంవత్సరాల 1000 సంవత్సరాలు ఒక్క దినమా? ఎలా సాధ్యమైద్ది అది? ఆయన సహనాన్ని బట్టి, ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి, ఆయన ఓర్పును బట్టి సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. మనము ఒక్క రోజుని ఒక్క క్షణంగా కూడా చూడలేం. మనం ఒక రోజంతా గడిపితే ఒక్క క్షణమేలే అయిపోయింది అని అనుకోగలుగుతామా మనం ఈరోజు? ఒక రోజంతా గడిపితే 100 సంవత్సరాలు గడిపినట్టు ఫీల్ అయిపోతాం మనం. కానీ దేవుడు ఒక్క రోజుని 1000 సంవత్సరాలాగా చూస్తున్నాడు మన విషయంలో. ఆయన సహనం అంత గొప్పది, ఆయన దీర్ఘశాంతం అంత గొప్పది. ఎందుకు రాలేదు అనుకుంటున్నాం మనం.
మరి 1900 సంవత్సరాలు అయింది. ఎందుకు మరి ఆయన ఆలస్యము, లేకపోతే అసలు ఆయన ఆలస్యం చేస్తున్నాడా, లేకపోతే సమీపంగా ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నామా? ఎందుకు మనం బహుశా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం కానీ, అవిశ్వాసంగా అయిపోవడం కానీ జరుగుతుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున, చాలు. అంటే దొంగ ఎలా వస్తాడో తెలియదు కదా, ఏ జామున ప్రభు వస్తాడో మీకు తెలియదు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘం స్థాపించబడి దేవుడు జగత్పునాది వేయబడక మునుపు అనేకులైన కుమారులు కావాలి అని దేవుడు చేసిన ఆలోచన ప్రారంభించబడిన తర్వాత, ఎప్పుడు ప్రారంభించబడింది అది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 3000 మందితో దేవుని యొక్క అధికారము ప్రారంభించబడింది. ఎలాంటి అధికారం అది? దేవుడు అందరినీ పరిపాలన చేస్తున్నాడు, అందరినీ ఏలుతున్నాడు. ప్రకృతిని ఏలుతున్నాడు, నమ్మిన వాళ్ళని నమ్మని వాళ్ళని, ఉగ్రవాదుల్ని, మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని అందరినీ పరిపాలిస్తున్నాడు దేవుడు. అందులో మనం అందరం ఉన్నాం. అయితే దేవుడు కోరుకున్నటువంటి పరిపాలన ఏంది అని అంటే, ఆయన్ని కావాలని, ఆయన ఇష్టపడి, ఆయన చేత పరిపాలించబడడానికి ఇష్టపడి వచ్చిన వాళ్ళని పరిపాలించడం దేవుని యొక్క సంకల్పము. అంటే ఆయన పరిపాలన కావాలని వచ్చిన వాళ్ళు, ఆయన చెప్పినట్లుగా చేయడానికి వచ్చిన వారు, ఆయన నియమాలను అనుసరించడానికి వచ్చిన వాళ్ళు, ఆయన అనుసరించి జీవించడానికి వచ్చిన వారు, తమను తాము ఉపేక్షించుకొని, తమను తాము వదిలివేసుకొని, తమ సమస్తాన్ని వదిలివేసుకొని, తమ ఇష్టాలని వదిలివేసి, తమ ఆనందాన్ని వదిలివేసి, తమ సొంత ప్రయోజనాలను వదిలివేసి, దేవుని కుమారులుగా ఆయన నియమాలను, ఆయన కట్టలను అనుసరించి బ్రతుకుతాము అని ఆయన కోసం ముందుకు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే పరిపాలించడానికి జగత్పునాది వేయబడక మునుపు దేవుడు ఆలోచించేసి అలాంటి వారితో సంఘాన్ని దేవుడు 33-34 సంవత్సరాల్లో ఏర్పాటు చేశాడు. అలాగ ప్రేమించి వచ్చిన వారు, ఇష్టపడి వచ్చిన వారు, దేవుని పరిపాలన కావాలని తమను తాము వదిలివేసుకొని, తమ శరీరం అయితేనేమి, తమ ఆలోచనలు అయితేనేమి, తమ ఇష్టాలు అయితేమి, తమ సంతోషాలు అయితేమి, తమ ఏది చేయాలనుకున్నది ఆయన చెప్పినట్లుగా నేను చేస్తాను అని చెప్పి ఇష్టపడి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే పరిపాలించేది దేవుడు కోరుకున్న పరిపాలన, దేవుడు ఇష్టపడిన పరిపాలన, దేవుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిపాలన. ఆ పరిపాలన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది అక్కడ చేర్చబడినప్పుడు అక్కడ ప్రారంభించబడింది దేవుడు కోరుకున్నటువంటి పరిపాలన. ఆ పరిపాలన స్థాపించడానికి ఎప్పుడు ఆలోచన చేశాడు దేవుడు? దాన్ని జగత్పునాది వేయబడక మునిపే ఆలోచన చేశాడు. ఆ పరిపాలన ప్రారంభించబడిన దగ్గర నుంచి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో లేదా AD 33-34 మధ్యలో ఎప్పుడైతే అది స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు రాకడ గురించి ఎలాగ ఆలోచన చేస్తున్నామనంటే సమీపంగా ఉంది అని ఆలోచన చేస్తున్నాం. సమీపం అంటే ఎట్ హ్యాండ్, అంటే దగ్గరలో ఉంది, అందుబాటులో ఉంది అని. ప్రభు రాకడ, ప్రభు రావడం, ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ సమీపంగా ఉంది అనే దానికి మనం ఆలోచిస్తే, సమీపంగా ఉంది అని అంటే అర్థం ఏంటంటే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఆవులు ఎల్లుండి వస్తుంది అని కాదు. సమీపంగా ఉంది అంటే ఏ క్షణమైనా రావచ్చు, దొంగవలే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు అని అంటే ఇప్పుడే వస్తుందనే కాదు,
2000 సంవత్సరాలకి రావచ్చు, 4000 సంవత్సరాలకు రావచ్చు, 10,000 సంవత్సరాలకి రావచ్చు. కానీ వాస్తవం ఏంటి? ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. కాకపోతే ఎప్పుడు వస్తాడో కూడా తెలీదు. కాబట్టి ఆయన రాకడ చాలామంది లేదని, మొదటిసారి వచ్చేసాడు. మొదటిసారి వచ్చినప్పుడు మన పాపాలని విడుదల చేయడానికి ఆయన వచ్చాడు. మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడుదల చేయడానికి వచ్చాడు. జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. మొదటి రాకడ అయిపోయింది. రెండోసారి ఆయన తిరిగి లేచి మరలా వచ్చాడు. ఆయన వచ్చి కనబడి వెళ్ళిపోయాడు. రెండో రాకడ కూడా అయిపోయింది. మళ్ళీ మూడోసారి ఇక వచ్చేది లేదు, చనిపోవడమే. ఇక ఇలాగ ప్రపంచం ఇలా ఉండిపోయి చనిపోతూ ఉండటమే. ఇక మనం వెళ్ళిపోయి దేవునితో కలిసిపోతాం. నిర్వాణం అంటారు, నిర్వాణం చెందటమే. కలిసిపోతామంట, ఇక ఏముండదంట. నరకాలు, మోక్షాలు ఇంకేముండవు, వెళ్ళి కలిసిపోవటమే దేవునితో. యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగిద్దో స్పష్టంగా తెలియజేశారు. ఏం జరిగిద్దట యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు? 2 పేతురులో ఏముంది? 3వ అధ్యాయము 11వ వచనం. 3:11 చూడండి ఒకసారి. ఇంకొంచెం ముందు 10వ వచనం చదువు. 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహావేండ్రముతో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్రిములన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దొంగవలే వస్తాడు. అనుకొరని గడియలో వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, ఇవి ఉండవు. ఇంకా ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి కూడా చదివితే మనం ఎలా తిరిగి లేస్తామో, ఏం జరుగుతుందో కూడా అక్కడ తెలియజేస్తాడు. అంటే యేసుప్రభువు వారు వచ్చాడు, వెళ్ళిపోయాడు, అయిపోలేదు. ఆయన రెండో రాకడ. ఆయన వస్తే అసలు ఈ ప్రపంచం ఉండదు. ఇంకా ఈ ప్రపంచం అంతా కూడా స్మాష్ అయిపోద్ది. కాబట్టి ఆయన రాకడకు ఆలస్యం ఏంటి అంటే, అనేకులైన కుమారులు కుమార్తెలు దేవుడికి కావాలి. వేవేల కోట్ల మంది దేవునికి కావాలి. వాళ్ళు పరిశుద్ధులు కావాలి. దేవుడేమో పరిశుద్ధులతో భూమిని నింపబడాలని దేవుడు ఆలోచన చేశాడు. నీతిమంతులతో ఈ ప్రపంచం నింపబడాలని దేవుడు ఆలోచన చేశాడు. పాపులతో ఈ ప్రపంచం నింపబడింది, అందులో మనమున్నాము. అయితే దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే, ఇప్పటికైనా మారు మనసు పొందుతారేమో, అసలు పాపంలో ఉన్న వాళ్ళేమో పాపం నుంచి విడుదల పొందుతారని, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళేమో పరిపక్వత చెంది పరిపూర్ణతలోనికి కొనసాగబడతారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దానికి ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దానికోసం ఆయన మరణ వేదనలను అనుభవించాడు. మనం పాపములో ఉండకూడదని మరణ వేదనలు అనుభవించాడు. పాపాన్ని అసహించుకునే, పాపాన్ని సహించలేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట పరిశుద్ధులు నిర్దోషులైనటువంటి అనేకులైన కుమారులు కుమార్తెలు ఉండడం కోసం యేసుక్రీస్తు వారు మరణ వేదనలు అనుభవించాడు, క్షోభను అనుభవించాడు. ఈరోజు ఒక్క పరిశుద్ధుడు ఒక్క నీతిమంతుడు దేవుని కనపడితే పరలోకంలో విందు చేసుకుంటాను అని చెప్పాడు. లోకా సువార్త మనం చూస్తాం కదా, 15వ అధ్యాయం అనుకుంటా. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే, నీతిమంతులే 99 మంది, వాళ్ళకి ఏం అవసరం లేదు, మారు మనసు అవసరం లేదు. నీతిమంతులు
నీతిమంతులంటే ఏంటమ్మా? బాప్టిజం పొంది రక్షణ పొందిన వాళ్ళు, క్రీస్తు రక్తంలో కడుగుబడిన వాళ్ళు నీతిమంతులే. కానీ వాళ్ళకి ఏం అవసరం లేదు? మారు మనసు అవసరం లేదు. నీతిమంతులం అయిపోయాం, పరలోకం వెళ్ళిపోతాం. నీతిమంతులం అయిపోయాం, నిత్యజీవం పొందేస్తాం. నీతిమంతులం అయిపోయాం, దేవుడు వచ్చి నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఏం అవసరం లేదనుకుంటున్నాం మనం? ఏం అవసరం లేదనుకుంటున్నారు మనుషులు? ఈరోజు సంఘాల్లో, క్రీస్తు సంఘాల్లో ఆ 5%, ఆ 4% కాకుండా 95% కావచ్చు, 90% పీపుల్ కావచ్చు, వీళ్ళు ఎలా భావిస్తున్నారన్నమాట. అందుకన్నాడు 99 మంది మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే మారు మనసు పొందే నీతిమంతుడు కాని పాపి చాలు అంటాడు. ఏమన్నా అర్థమైందా? అర్థమైందా? దేవుని బిడ్డలైన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు 100 మంది వచ్చినా నాకు వద్దు, కానీ మారు మనసు పొంది బ్రతకడానికి ఇష్టపడే పాపిగా ఉన్న ఒక వ్యక్తి వస్తే పరలోకంలో విందు చేసుకుంటాం. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ క్వాలిటీ కలిగిన అనేకులైన కుమారుల కోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడే తప్ప ఆయన రావాలనుకుంటే ఒక్క క్షణం సరిపోదు, వచ్చేస్తాడు ఆయన. ఆ క్వాలిటీ పీపుల్ కావాలి. దానికోసం 1000 కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నా, ఇంతకుముందు కొన్ని లక్షల మంది కోట్లు చనిపోయినా, ఆయనకి కావలసిన ఆ సరిపోయిన సంఖ్య రాలా. ఆ సంఖ్యలో ఈరోజు మనం ఉండడానికి కృషి చేసేటప్పుడు మనము అలసత్యం ప్రదర్శించే అవకాశం ఉంది, నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. ఏముందలే అని దాన్ని ఈజీగా భక్తిని తీసేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశం అలా ఆలోచించకుండా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి ఈ మాటలు మనకు ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తూ ఉన్నాం. ఇరవై 24వ అధ్యాయము మత్తయి సువార్త ఏం చేయాలో చెప్పాడు. కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 45 వచనంలో 43 ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎల్ల అతడు మెలకువగా ఉండి 42 వచనం మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును, సిద్ధంగా ఉండండి. అలాగే 42 వచనంలో 42 కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా వస్తాడు కాబట్టి సమీపం అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమీపంగా అన్నాడు. ఆయన రాలేదు అని అంటే ఆయన సమీపం అనేది దానికి సంబంధించింది కాదు, కానీ ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటి అంటే పరిశుద్ధులు నీతిమంతులైన కుమారులు కుమార్తెలు కావాలి. మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం. ఇల్లు కట్టుకునేటప్పుడు మనం కోరుకున్న డిజైన్ రాలేదు. ఏం చేస్తాం? మేస్త్రుల్ని కొద్దిగా ఆలస్యమైనా పర్లేదు, నేను కోరుకున్న డిజైన్ నాకు రావాలి, ఇంకొక వారం పట్టినా పర్లేదు, ఇంకొక 2 వారాలు పట్టినా పర్లేదు, నాకు కావాల్సిన డిజైన్ నాకు రావాలి. చెప్పమా మేస్త్రులతోటి చెప్తాం కదా, నాకు ఇలా కావాలి, నాకు ఇది నచ్చింది. ఇప్పుడు దేవుడు నాకు ఇలాంటి కుమారులు కావాలి, ఇంతమంది కుమారులు, అనేకులు కుమారులు కావాలి. ఆ డిజైన్ కోసం ఆ స్వారూప్యం కలిగిన క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించిన మనుషుల కోసం 1900 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇప్పుడు సంకల్పం ప్రారంభించడం కోసమేమో 4000 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇప్పుడు సంకల్పం ప్రారంభమైన తర్వాత, రాజ్యం స్థాపించబడిన తర్వాత మరొక 2000 సంవత్సరాలు, 1900 సంవత్సరాలు దేవుడు ఆయన దీర్ఘశాంతాన్ని కనపరుస్తూనే ఉన్నాడు. అది మనకి ఈరోజు అర్థమైతే
మనలో నిర్లక్ష్యం ఉండదు. అది మనకు అర్థమైతే ఆదిమ సంఘంలాగా మనం మందంగా లేకపోతే సమాజంగా కొడ్డ మానివేయడం, ప్రతిరోజు దేవాలయంలో కూడుకునే ఆదిమ సంఘం ఆదివారం ఆరాధనకు రావడం కూడా భారం అయిపోయింది. కారణం ఏంటి అంటే వస్తాడు అంటున్నారు, ఇంకా రాలేదుగా, ఎప్పుడు వస్తాడోలే, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే, నీరసం అయిపోయారు. మెలకుగా ఉండడం అంటే ఏంటి? దాని అర్థం మెలకుగా ఉండండి అని అన్నాడండి. ఇజ్రాయెల్ బాంబులు వేస్తూ ఉన్నారు, ఇజ్రాయెల్ అమెరికా బాంబులు వేస్తూ ఉన్నారు. ఇరాన్లో ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉండిద్దండి? అక్కడెక్కడో బాంబులు వేస్తుంటే మనకి ఎలా ఉందండి పరిస్థితి? ముందుగా హృదయం ఒకటి ఉంది, మనసు ఒకటి ఉంది, ఆలోచించేది ఉంది, మనస్సాక్షి ఒకటి పనిచేస్తుంది కదా మనకు కూడా. ఇరాన్లో ప్రజలు చనిపోతూ ఉంటే ఆ వీడియోస్ చూస్తూ ఉంటే మనకి ఎలా ఉందండి? టెన్షన్ అనిపించడం లేదా? బాధ అనిపించడం లేదమ్మా? ఎయ్యంగల్ని అలాగ పేలిపోతూ ఉంటే అసలు అది ఎంత వేదనకరంగా అనిపించడం లేదా? ఇప్పుడు వాళ్ళు నిద్రపోతారమ్మా? నిద్రపోతారా? సరే, వాళ్ళు నిద్రపోరు, మనకు కొంచెం డిస్టెన్స్ అనుకుందాం. ఒకవేళ పాకిస్తాన్ వాడు సింగరాయ కొండ మీద ఒకటి, ఇటు చిలకలూరుపేట మీద ఒకటి వేసాడు అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? హాయిగా నిద్రపోతామమ్మా? మన మీద వేయాల్సిన బంగాళాఖాతంలో పడుతున్నాయి అనుకోండి, అంటే బ్రతికే ఉన్నాం దేవుని కృప వలన, బంగాళాఖాతంలో పడుతున్నాయి మన మీద పడాల్సినవి పోయి, మన పరిస్థితి ఏంటి? నిద్రపోతామా? అసలు నిద్ర వచ్చిద్దా? భోజనం చేస్తామా? దేని గురించి అన్న ఆలోచన చేస్తామా? ఆ ఉద్యోగం, ఆ వ్యాపారం, ఆ ఆరోగ్యం, ఆ పిల్లలు, ఆ బంధువులు, ఆ పెళ్ళిళ్ళు, అవి ఆలోచన చేస్తామా? ఏమో ఆలోచన చేస్తామా బాంబులు పడుతుంటే? మరి భౌతికమైన విషయాల్లో ఎంత మెలకుగా ఉంటాము? ఎప్పుడొచ్చి ఏ మిసైల్ పడుతుందో, ఏ రాకెట్ పైన పడుతుందో, ఏ బాంబులు పడతాయో ఎంత మెలకుగా ఉంటాం. ఎక్కడ మెలకుగా ఉండడం అంటే భౌతిక సంబంధమైనది కాదు, దానికంటే ప్రమాదకరమైనది. బాంబు పడితే ఏమైద్ది ప్రసాద్? మనం చనిపోతాం అంతే. శరీరం పతనం అయింది, కానీ మనిషి లేకుండా పోతాడా? జీవితం లేకుండా పోయిద్దా? అసలు మనిషి తన ఉనికిని కోల్పోతాడా? కోల్పోడు. బాంబు పడితే శరీరం ముక్కలు అవ్వచ్చు, మట్టిలోకి వెళ్ళిపోవచ్చు, కానీ మనిషి ఉంటాడు. కాకపోతే బాంబు పడిన రోజుకి తన చాప్టర్ క్లోజ్, ఇంకా తను ఏమి చేయడానికి అవకాశము లేదు. నేర్చుకుంటాను, దిద్దుకుంటాను, తెలుసుకుంటాను, మార్చుకుంటాను, ఏం లేదు, నథింగ్. పడిన రోజు చాప్టర్ క్లోజ్, నెక్స్ట్ ఇంకేం లేదు. ఓకే, సరే. మరి ఇక్కడ మెలకుగా ఉండడం అంటే ఏంటి? మారు మనసు పొందటం. మారు మనసు పొందిన వ్యక్తి మెలకుగా ఉన్నారు. ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటున్నాం కదా మనం. ఎందుకు తీసుకుంటున్నాం ప్రభురాత్రి భోజనాన్ని? ప్రభురాత్రి భోజనాన్ని తీసుకునేటప్పుడు మనతో పాటు యేసుక్రీస్తు వారు ఆ పాత్రలో చేవేస్తున్నాడు. మనతో పాటు ఆయన కూడా పాలు పంపులు పొందుతున్నాడు. చెప్పాడు కదా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదివినప్పుడు కిందకి వెళ్ళేసరికి, ఇక మీదట క్రొత్తదిగా నేను దాన్ని త్రాగు దినం వరకు మీతో పాటు ఇక దాన్ని తాగను దేవుని రాజ్యంలో అన్నాడు. దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? మనతో పాటు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు మనతో పాటు తీసుకుంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నాతో పాటు చేవేసి పాత్రలో చేవేస్తున్నాడు. అశోక్ పాత్రలో చేవేస్తున్నాడు. అతనితో పాటు ఎవరు చేయి వస్తుంది?
ప్రసాద్ చేయి వేస్తున్నాడు, తనతో పాటు ఎవరు చేయి వస్తుంది? ఆదిలక్ష్మి చేయి వేస్తుంది, ఆమెతో పాటు ఎవరు చేయి వస్తుంది? యేసుప్రభు చేయి వస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు చేయి వేస్తున్నానంటే యేసుప్రభు వారు ఎక్కడా, నేనెక్కడా? వేస్తాడా నాతో పాటు చెయ్యా? మెలకువ అంటే, మెలకువ అంటే ఇది తుఫాన్లు వస్తున్నాయి, జాగ్రత్త పడండి. వరదలు వస్తున్నాయి, జాగ్రత్త పడండి. ఇప్పుడు మనకి కొన్ని విషయాలు ఇబ్బందులుగా కలుగుతున్నాయి. ఏ విషయంలో ప్రాబ్లం ఉన్నాయి ఇప్పుడు మనకి ప్రస్తుతం? ఏ విషయంలో సమస్యలు ఉన్నాయమ్మా? గ్యాస్ ప్రాబ్లంలు ఉన్నాయి కదా, గ్యాస్ ప్రాబ్లం కానీ, చికెన్ ధరలు పెరిగి, సరే గ్యాస్ ప్రాబ్లం. మెలకువ అంటే ఏంటి ఇప్పుడు దాని విషయంలో? తెలియగలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారు? కొంచెం జాగ్రత్తగానే ముందుగా ఒక 2-3 నెలలకి, 4 నెలలకు 2-3 ఉంటే పట్టుకొని పెట్టుకోవటం, జాగ్రత్త పడేవాళ్ళు ఉంటారు. దాన్ని మెలకువ అంటాం. అంటే సమస్య అవ్వదో, సమస్య తెచ్చుకోకుండా ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు ప్రభు రాకడ ఏ క్షణమైనా రావచ్చు. మెలకువగా ఉండడం అంటే ఏంటి? మారు మనసు పొందటంలో, ప్రభు బలలో చేవేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, అలాగే అంత పరిశుద్ధంగా ప్రభు పాత్రలో నేను చేయవేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంత పరిశుద్ధంగా నేను చేయవేయటం సాధ్యపడిద్దా నాకు? సాధ్యమే. కాకపోతే ఇప్పుడు సాధ్యపడిద్దా? కష్టమే. మరి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు నేను చేయి వేస్తున్నప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన నాతో పాటు ఆయన చేయి వెయ్యాలంటే నా పరిస్థితి ఏంటి? నేను మెలకుగా ఉండాలి. ఎలా యేసుప్రభు వారు మనతో పాటు చేయి వేస్తాడంటే, మొదట మన లోపాలు ఏమై ఉన్నాయో, మన బలహీనతలు ఏమై ఉన్నాయో, మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ దేవునితో మాట్లాడాలి. నేను వచ్చేసాను, తినేసాను, వెళ్ళిపోయాను కాదు. ఏమీ ప్రయోజనం ఉండేది, దానివల్ల ఎలాంటి రిజల్ట్ రాదు. రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజుకి పుస్తకం పట్టుకోనోడు పోయి ఏమి ఎగ్జామ్స్ రాస్తాడు? రేపు 10th క్లాస్ ఎగ్జాము, ఈ రోజు వరకు పుస్తకం పట్టుకోనోడు ఏం పరీక్షలు రాస్తాడమ్మా? రాస్తాడా? పోయి రాయలేడు కదా. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనల్ని మేలుకొల్పేది ఈ కార్యక్రమం. ఆదివారం ఆరాధన కార్యక్రమాలను మేలుకొలుపుతుంది, సెట్ చేస్తుంది, బలపరుస్తుంది. ఈరోజు మనం అందరం ఇక్కడికి సమకూడాం, ఇంకా వేరే రోజు ఎప్పుడైనా సమకూడతామా? నెత్తినోరు కొట్టుకున్నా రాము. మరి ఈరోజు ఎందుకు వస్తున్నాం? ఆచారము, అలవాటు, అది ఆచారం అయిపోయింది మనకి. మరి ఎలాగ చెప్పగలం ఆచారం అని? మరి భక్తి అని ఎందుకు చెప్పుకోకూడదు? విశ్వాసం అని ఎందుకు చెప్పుకోకూడదమ్మా? వేరే సమయాల్లో మనకు మనసు రావటం లేదు, ఈ సమయంలోనే మనసు వస్తుంది. కాబట్టి మనసు ఉంటే ఎప్పుడెప్పుడు ఉండాలా? అన్ని సమయాల్లో ఉండాలా మనసు ఉంటే, అంతేనా కదా? ఆదివారం ఒక రోజే మనసు ఉంటుందా? కాదు కదా. మెలకువ అనేది ఫస్ట్ నాలో ఉన్న లోపాలని నేను గ్రహించి ఆలోచించుకోగలగాలి, మెలకువ. అలాగే యేసుప్రభు రాకడికి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు గారు అంటాడు కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-4 అనుకుంటాను, 2వ పత్రిక 4-6. విశ్వాసము కాపాడుకుంటుని. ఏం కాపాడుకున్నాడంట ఆయన? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎప్పటి నుంచి అప్పటి వరకు కాపాడుకున్నాడు విశ్వాసాన్ని? ఎప్పటి నుంచి అప్పటి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు? ఆయన క్రీస్తును అంగీకరించిన దగ్గర నుంచి ఆయన ముసలోడై చనిపోయే సమయం వరకు కూడా ఏం చేశాడు? ఆయన తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు.
మధ్యలో వదిలేస్తే ఆ, ఆ, మన ఇంటి దగ్గర కాయలు కాసే చెట్లు ఉన్నాయి కదా, ఉన్నాయా? పూర్ణ చెట్టు కాయలు కాసే చెట్టు ఏమైనా ఉందా? లేదా? కాయలు కాసే చెట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? మీ ఇంటి దగ్గర కాయలు కాసే చెట్టు ఏమైనా ఉందమ్మా? ఏం లేదు. సరే, మా ఇంటి దగ్గర ఉన్నాయి. జామ చెట్టు ఒకటి ఉంది, సపోటా చెట్టు ఉంది, అరటి చెట్టు ఉంది. సరే, కాయలు కాసే చెట్టు. ఇప్పుడు చాలా చిన్న మొక్క తీసుకొచ్చి వేసాం, దాన్ని చిన్న మొక్క తీసుకొచ్చి వేసాం. కాయలు కాయాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? సంవత్సరాలు పట్టిద్ది. ఇప్పుడు 4 రోజులు దాని పక్కన కూర్చొని బాగా చూసుకొని 5వ రోజు వదిలిపెట్టేసాను అనుకో, కాయలు కాసిద్ది కదా. ఎన్ని సంవత్సరాలు పట్టింది కాయలు కాయాలంటే? ఒక 4-5 సంవత్సరాలను పట్టింది కదమ్మా. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాలు ఆ కాయలు లేని తినాలన్న ఆలోచన నిజంగా నాకుంటే నేనేం చేయాలి? ఆ చెట్టుని కాపాడుకుంటూ రావాలి. దాన్ని కాపాడుకుంటేనే 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత కాయలు తినేది. నేను 4 రోజులు 5 రోజుల తర్వాత చెట్టు కాయలు కాయలేదంటే కాసిద్దా? బాప్టిజం పొందిన దగ్గర నుంచి చనిపోయే రోజు వరకు పరలోకంలో ఉన్న రిజల్ట్ మనం పొందాలంటే, ఆ నిత్యజీవం మనం పొందాలంటే, ఆ కాయలు మనం కోసుకోవాలనంటే ఆ రోజు వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. నారు నాటిన దగ్గర నుంచి చేలో వరి పంట కానీ కంది పంట కానీ మన చేతికి వచ్చే వరకు వాటిని చిన్న పిల్లలా కాపాడుకుంటాడు వ్యవసాయదారుడు. చిన్న పిల్లలను చూసుకున్నట్టుగా. చిన్న పిల్లలు అంటే ఎందుకంటున్నానంటే, చిన్న పిల్లలు పుట్టిన పిల్లల్ని ఎలా చూసుకుంటారమ్మా? చిన్న పిల్లల్ని చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళు మనకి చెప్పుకోలేరు కదా. వాళ్ళకి ఏ సమస్య వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో మనకు చెప్పుకోలేరు, ఏ ప్రాబ్లం వచ్చిందో మనకు చెప్పుకోలేరు. వాళ్ళకి చిన్న ప్రాబ్లం అర్థం కాగానే ఎక్కడ తీసుకొని వెళ్తాం? వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతాం. అదే పెద్దోళ్ళు అయితే, ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, నన్ను కడుపులు నొప్పి వస్తుంది అన్నాడు అంటే నేనేం చేస్తాను? అది ఉప్పు నీళ్ళు తాగరు, అదే వందలే పోద్దా అనంట. అది చిన్న పిల్లలకి ఏడుస్తుంటే తీసుకెళ్ళిపోతాం. ఒక్కబట్టి ఏడుస్తుంటే చాలు తీసుకెళ్ళిపోతాం. ఎందుకని? వాళ్ళు చెప్పలేరు, ఆ ప్రాబ్లం ఎలాంటిదో తెలియదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మా అబ్బాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇక్కడ వస్తుందండి, ఇక్కడ వస్తుంది, ఎందుకు వచ్చిందిరా అంటే ఏం తిన్నావురా అంటే పలానా తిన్నాను. లేకపోతే ఇక్కడ నొప్పి వచ్చింది మోకాలు, ఎందుకు వచ్చిందిరా అంటే పడ్డాను. పడితే వచ్చిందా? సరే. చిన్న పిల్లల్ని కాచుకున్నట్లుగా కాచుకుంటాడు వ్యవసాయకుడు. నారు మొక్కలు అవి పురుగు పడుతుందా, నీళ్ళు అందుతున్నాయా లేదా, గొర్రెలు గొడ్లు ఏమైనా వచ్చి మేసే అవకాశం ఉందా, దానికి అసలు ఎరువు అందుతుందా లేదా, చీడ ఏమన్నా పడుతుందా అని ఎలాగైతే వ్యవసాయదారుడు దాన్ని కాపాడుకుంటాడో, పంట వచ్చే వరకు దాన్ని చూసి ఎంత ఆనందించి సంతోషిస్తాడో, మనము కూడా మన విశ్వాసాన్ని అలా కాపాడుకోవడమే మెలకువగా ఉండడం. నేనేం రాయడం లేదు అక్కడ. మెలకువగా ఉండడం పేతురు పత్రికలో తెలియజేస్తాడు. 2 పేతురు 3వ అధ్యాయంలోనే మాట చదువుకుని ముగించేసుకుందాం. పదకొండవ వచనం. లయమైపోయినవి గనుక కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు. ఎలాగట? ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మెలకు కలిగి ఉండడం అండి.
ఈరోజు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన విషయంలో మనం మెలకువ కలిగి ఉన్నామా? మన ఆరోగ్య విషయాల్లో మనం మెలకువ కలిగి ఉంటామా? పిల్లల భవిష్యత్తు గురించి మెలకువ కలిగి ఉంటామా? మెలకువ కలిగి ఉంటామా లేదమ్మా? వాళ్ళ ఆరోగ్య విషయంలో, బట్టల విషయంలో, చదువు విషయంలో జాగ్రత్త పడతామా లేదా? కొన్ని సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాం. అరే, నన్ను మా 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 తల్లిదండ్రులు నా విషయంలో ఇలాగ ఆలోచన చేశారు, వాళ్ళు ఏదో చేయగలిగింది చేశారు, కానీ ఇంకా నేను అనుకున్నంత ఇదిగా వాళ్ళ నుంచి నేను పొందలేకపోయాను. నా పిల్లలు అలా కాకూడదు. నేను అనుకుంటాను, మా నాన్నోళ్ళు నన్ను చదివిస్తానికి అసలు మామూలు కృషి చేయలేదు. మా నాన్న ఆయన చదివించడానికి నన్ను అష్ట కష్టాలు పడుతుంటే నేను తాటాకి తీసుకొని పేడ ఎత్తుకోవడానికి పోయేవాడిని. టీచర్లు వచ్చి నన్ను తీసుకెళ్తే వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, మెట్ల కింద దాక్కునేవాడిని. నేను ఎటుపోయానో కనపడక వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు చూసి మెట్ల కిందే ఉండేవి. వెళ్తా మెట్ల కింద పడేసేవాడిని బ్యాగు, వస్తా తీసుకొని ఇంటికి వచ్చేవాడిని. భలే చదువుకుంటున్నాడు అనుకునేవాడు మా నాన్న. అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత శ్రమ పడతారు అంటే మనం ప్రయోజకులం అవ్వాలని. కానీ అవ్వలా. నేను చేసిన తప్పులు ఎవరు చేయకూడదు అనుకుంటాను? నేను నా పిల్లల్లో జరగకూడదు అనుకుంటా. కొద్దిగా కనపడతా ఉంటాయి అప్పుడప్పుడు నా లక్షణాలు. తెలివిగా ఫోన్లు తీసుకునేదను వస్తున్నాడు అనగా ఆడబాడేసి సైలెంట్గా ఉంటారనమాట. అవి నా లక్షణాలే. ఓకే, అంటే ఖచ్చితంగా జీన్స్ వస్తాయి కదా, ఎంతో కొంత తల్లిదండ్రుల జీన్స్ పిల్లల్లోకి వస్తాయి. ఇంకా మేనల్లుళ్ళు లేకపోతే మేనకోడళ్ళు వాళ్ళలోకి కూడా వస్తాయి కొన్ని లక్షణాలు. ఓకే, ఎనీవే, అంటే ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, మన కోసం వాళ్ళు కష్టపడ్డారు, లేదా మన కోసం కొన్ని విషయాలు వాళ్ళు చేయలేకపోయారు. ఈరోజు నా పిల్లల పరిస్థితి అలా కాకూడదు, నా పిల్లలు బాగుండాలి అని మేలుకుంటాం. మనం కొన్ని విషయాలు చదువుల్లో మేలుకుంటాం, ఆరోగ్యాల విషయాలు మేలుకుంటాం, ఆర్థిక విషయాల్లో మేలుకుంటాం, చాలా విషయాల్లో మేలుకుంటాం. ఇక్కడ ఏ విషయాల్లో మనం మేలుకోవడానికి, ప్రభు రాకడ ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు, సమీపంగా ఉందంటే ఏ విషయంలో మనం మేలుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు? పరిశుద్ధంగా బ్రతికే విషయంలో, నీతిగా బ్రతికే విషయంలో, యథార్థంగా బ్రతికే విషయంలో మనం మేలుకోవాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, నీతితోనూ, భక్తి. వాళ్ళు ప్రార్థన చేసుకోవడం మానేశారు. ఆదిమ సంఘస్థులు సమాజంగా కొట్టడం మానేశారు, వాక్యం చదవడం మానేశారు. అసలు వినలేకపోతున్నారు ముందు వాళ్ళ వాక్యం. వినుటకు మందులైనందున అంటాడు. ఈరోజు మనం మేలుకున్న వాళ్ళమైతే వాటిని అధిగమిస్తాం, ఆ లోపాలు అధిగమిస్తాం. ఆ లోపాలను అధిగమించి పాత్రలో చేవేస్తున్నప్పుడు ప్రభు మనతో పాటు వేస్తాడు. ఆ లోపాలను అధిగమించకుండా, మారు మనసు పొందకుండా, మన పాపం మనలో ఉంచుకొని, మన లోపాలు మనలో ఉంచుకొని, మనకు నచ్చినట్లు మనం బ్రతుకుతూ, మనకు నచ్చినట్లు మనం చేస్తూ, దేవుని వదిలిపెట్టేసి నేను ఎలాగైనా బ్రతుకుతాను అన్నట్టుగా నువ్వు బ్రతికేసి వచ్చి నీవు పాత్రలో చేవేస్తే నీతో పాటు ప్రభు ఏడేస్తాడు చెయ్య. ఏడు. అది మనం మేలుకుందాం. ఈరోజు మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ సమయాన్ని? మారు మనసు పొందడానికి ఇచ్చాడు. ఈ క్షణం దేవుడు మనకెందుకు ఇచ్చాడు? మేలుకోవటానికి ఇచ్చాడు. ఎలా దేవుని ఆరాధించే సమయం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఇచ్చాడు. జాగ్రత్త చేసుకోవటానికి ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని భక్తితో మనం జాగ్రత్త పడాలన్నాడు. అంటే ప్రతి విశ్వాసి ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన అనేది ఎక్కువ ఉండాలి జీవితంలో. ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా వాక్యం చదవాలి. అమెరికా దాడులు చేస్తుంది. నేను రాత్రి ఎప్పుడో చూశాను. దేని మీద దాడులు చేస్తుందంటే, ఇప్పుడు ఇరాన్కు ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ మీద, యురేనియం స్టోర్స్ ఉన్నాయంట, వాళ్ళకి వచ్చే లబ్ధి చెందే ఆ ప్లేసెస్ ఉన్నాయి, వాటి మీద దాడులు చేస్తుంది.
ఎందుకు దాడులు చేస్తుందంటే వాళ్ళు అణుబాంబులు తయారు చేయడానికి, బాంబులు తయారు చేయడానికి యురేనియం చాలా ప్రాముఖ్యమైంది. ఆ యురేనియం కానీ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, మిసైల్స్ని, బాంబులు తయారు చేయలేరు. దాని మీద దాడి చేస్తుంది. సాతాను దేని మీద దాడి చేస్తున్నాడు? ఇప్పుడు మన ప్రార్థన మీద దాడి చేస్తున్నాడు, మన వాక్యం చదివే దాని మీద దాడి చేస్తున్నాడు. వాడు ప్రార్థన లేకుండా చేసేసాడా? మన జీవితంలో చేయలేదా? ఏదో అరకరగా బ్రతకడానికి కావలసిన బ్రతకడానికి కావలసిన గ్యాస్ అందిస్తున్నాడు, మిగతాది నాశనం చేస్తున్నాడు అనుకోండి. అలాగే మనకేదో ప్రార్థనకి ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, ఏదో తిన్నటప్పుడు, కూర్చున్నప్పుడు, లేకపోతే పడుకునేటప్పుడు, లేచినప్పుడు ఏదో వర్క అలా చేసుకోలే, ఏదో 2 నిమిషాలు చేసుకోలే అని వదిలేస్తున్నాడు. ఎక్కడ అసలు పత్రం చేసేసాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి కావలసినంత ప్రార్థన లేకుండా పతనం చేసేసాడు. నువ్వు నీతిగా బ్రతకడానికి, యథార్థంగా బ్రతకడానికి కావలసినంత ప్రార్థన లేకుండా బాంబు వేసేసాడు సాతాను. యురేనియం మీద దెబ్బ కొట్టేశాడు. అసలు మెయిన్ దాని మీద, అసలు నీకు వాక్యం చదవడం మీద ఆసక్తి లేకుండా చేసేసాడు. అసలు బైబిలు మనం ఆదివారం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ జోలికి పోకుండా కొట్టేశాడు దెబ్బ సాతాను. మేలుకుంటే ఖచ్చితంగా మనం ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడతాం. మేలుకోవాలి. రాలేదు కాదు, ఎప్పుడైనా రావచ్చు. ఆయనకు కావలసింది ఇంకా సమకూళ్ళ, కావలసిన కుమారులు సమకూళ్ళ, దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఆయన సహనం 2:5 అంటాడు రోమపత్రికలో, ఆయన దీర్ఘశాంతమును, ఆయన సహనమును నువ్వు పరీక్షిస్తున్నావా? నువ్వు పరీక్షిస్తావా? తృణీకరిస్తావా? ఆయన సహనాన్ని తృణీకరిస్తున్నావు నువ్వు. కాబట్టి మేలుకోవాలి అని అంటే, పరిశుద్ధమైన జీవితం మనకి కావాలి అని అంటే ప్రార్థన కావాలి. దేవుని వాక్యాన్ని నిత్యము చదవాలి. ఎప్పుడు అవకాశం దొరికిన ప్రతి క్షణం దేవుని వాక్యం చదవాలి. అందులో నియమాలు, అందులో మాటలు మన హృదయంలోనికి వెళ్ళాలి. అంటే మనం మారు మనసు పొందే స్థాయిలో ఆ మాటలు మనం చదువుకోవాలి. ఊరికే ఏదో బైబిల్ చదివామంటే క్యాలెండర్ రాగానే ఏలు పెట్టి నీ రాకపోకలేదు యెహోవా నీకు తోడైండును అంటే అబ్బా అని బ్యాగ్ తగిలించుకొని నాకు ఆ రాకపోకల్లో తోడైండు ప్రభు అని పరిగెత్తడం కాదు. అట్లా కాదు. రాకపోకలేని తోడైండంటే ముందు వెనక చదువు. ముందు వెనక చదివితే నువ్వు చేయాల్సింది కనపడిద్ది, ఆయన చేసేదే నీకు కనపడుతుంది. అక్కడ మనం చేయాల్సింది ఒకటి ఉంది, కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న విషయాలు మనం ఆలోచన చేశాం. అలాగే మనం ఆయన రాకడికి ఎలా మెలకుగా ఉండాలి అన్న విషయాలను కూడా కొన్నిటిని మనం ఆలోచన చేశాం. ఆ విధంగా యేసు ప్రభు వచ్చినప్పుడు పర్సంటేజ్ మనం చూసుకుంటే ఆ 4 5 నేనున్నానా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకుంటే ప్రార్థన జీవితాన్ని లెక్కలోకి తీసుకుంటాడు, వాక్యాన్ని ధ్యానించేదాన్ని లెక్కలోకి తీసుకుంటాడు, లోపాలు తీసివేసుకునే దాన్ని లెక్కలో తీసుకుంటాడు, మారు మనసు పొందేదాన్ని లెక్కలో తీసుకుంటాడు, భక్తిపరమైన విషయాలు లెక్కలో తీసుకుంటాడు. ఇలాగ అన్ని విషయాలను లెక్కలో తీసుకుంటాడు. కాబట్టి మనం మెలకుగా ఉందాం. గ్యాస్ విషయంలో ఎలా మెలకుగా ఉన్నామో బాంబుల విషయంలో, ఇప్పుడు ఇరాన్ ఉంది, తను కూడా తెలివిగా ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో ఆ విషయాల్లో అతను కూడా జాగ్రత్త పడుతున్నాడు. అతనేమీ ఊరకనే లేడు. మరీ తీవ్రమైతే అతను కూడా వేసేస్తాడు. అతను మెలకుగా అతను కూడా ఉన్నాడు. అతనేం తక్కువగా ఏం లేడు. అంటే భౌతికమైంది, అది ఏదైనా భౌతికమైంది. కానీ ఈరోజు మనం ఆత్మీయంగా దేవుని గుణాలను సాధించుకుంటూ భయభక్తులు కలిగి ప్రార్థనలో, వాక్యంలో, నీతిలో, పరిశుద్ధమైన ప్రవర్తనలో మెలకుగా ఉంటే ఖచ్చితంగా మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఈ మాటల వలన మన ఆత్మీయ జీవితాలని బలపరుచుకొని స్థిరపరచుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ శ్రద్ధగా దేవుని మాటలు విన్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ